ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశిలో మిథున రాశి వారి జ్యోతిష్యం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం ప్రకారం ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం భూతభవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మిథున రాశి వారి జ్యోతిష్య బలం చూద్దామండి. మిథున రాశి వారి జాతకంలో చూడాలంటే అదృష్ట సంఖ్య పడ్డదండి, 5వ సంఖ్య పడ్డది వారి జాతక బలానికి. తిరుగు ఉండదు వారి పేరు మీద. ఈ నెల చాలా వరకు మాత్రం చాలా రిస్క్, చిక్కులు చికాకులు వస్తాయి, కానీ అయినా సరే వారు మాత్రం వాటిని తట్టుకుని నిలబడి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది. ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది. వారికి అన్ని దిక్కులు మంచిదే. అందులో సౌత్ మూల చాలా మంచిదండి. దక్షిణ మూల వారి పేరు మీద లక్కీ నెంబర్ 9 వస్తుంది, 5 వస్తుంది వారి జాతక బలానికి. వ్యాపారస్తులకు మాత్రం తిరుగు ఉండదండి. ఒక జీవరాశుల వ్యాపారం, వ్యవసాయం సంబంధించిన వ్యాపారం, అలాగే పండ్ల తోటల వ్యాపారం, నర్సరీ వ్యాపారం తప్పించి అన్ని వ్యాపారస్తులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి పేరు మీద. ముఖ్యంగా మాత్రం పూల వ్యాపారం, అలాగే మాత్రం వీరి జ్యోతిష బలంలో మాత్రం కూరగాయల వ్యాపారం, అలాగే మాత్రం ధనధాన్య వ్యాపారం, ఫైనాన్స్ పరంగా మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆకస్మికంగా శుభకార్యాలు ప్రాప్తించే అవకాశం ఉంటుంది. ఇల్లు కట్టడం కానీ పెళ్లి చేయడం కానీ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంటుంది. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు. వీరి కాడ 100 రూపాయలు లేకపోయినా మాత్రం కనీసం 10 లక్షల కళ్యాణం చేసే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విద్య విషయంలో తిరుగు ఉండదండి వీరి పేరు మీద. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు, బాలలకు కావచ్చు, బాలికలకు కావచ్చు, అలాగే మన మతిమరుపు, చిక్కులు చికాకులు, ఇంట్లో చదువుకుంటే స్కూల్లో కాలేజీలో మర్చిపోవడం కానీ, కాలేజీలో చదువుకుంటే ఇంట్లో మర్చిపోవడం కానీ, ఇలాంటి చిక్కులు చికాకులు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా ఆ బాసర సరస్వతి దేవతకు పూజ చేయటం, విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం, అలాగే మాత్రం వీరి పేరు మీద ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, ఆంజనేయ స్వామి గుడి వెళ్ళి మామూలుగా మాత్రం అగరబత్తులు పెట్టి పాలకాయ కొట్టి మాత్రం రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగత రక్ష అనుకుంటే వీరి మీద ఉన్న ఈ గ్రహబలాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే వాహనం కొనాలనుకునే వారికి తిరుగు ఉండదు. ముఖ్యంగా వీరు చేయకూడని పని ఏదంటే అండి, ముఖ్యంగా వీరి జాతక బలానికి మధ్యవర్తి కావటం. అవసరమైతే ఒక 10,000 ఇవ్వచ్చు, కానీ మాత్రం ఒక 1000 రూపాయలు కూడా మాత్రం మధ్యవర్తి ఉండవద్దు. అంశబలం భారీగా ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం, శివుడి నక్షత్రంలో పుట్టిన వారికి తిరుగు ఉండదు వారి జాతక బలానికి. ఈ శివుడి నక్షత్రంలో పుట్టిన వారు మాత్రం మాస శివరాత్రి రోజు, అలాగే ఏకాదశి రోజు, అలాగే సోమవారం రోజు కానీ, మంగళవారం రోజు కానీ ఆ శ్రీశైల మల్లికార్జున స్వామి పూజ చేయటం, లేదా వారు ఉండే గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, ప్రాంతంలో కావచ్చు, ఎక్కడైనా శివాలయంలో వెళ్ళి మాత్రం రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. రెండవసారి గవ్వలేస్తే ఇంకా 5 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం ఫైనాన్స్ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. అలాగే డాక్టర్ కోర్స్ చదువుతున్నవారు, అలాగే వైద్య రంగం చదువుతున్నవారు చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ఇంజనీరింగ్ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. అలాగే వీరి పేరు మీద రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి. అలాగే ఎలక్ట్రానిక్ రంగం వారికి మాత్రం ఇబ్బందులు తప్పవండి. రోడ్ల భవనాల శాఖ వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి లక్ష్మీప్రద యోగం ఉంటుంది. అలాగే వీరి పేరు మీద మున్సిపాలిటీ రంగం వారికి మాత్రం తిరుగు ఉండదు వీరి జాతక బలానికి. అలాగే వీరి జ్యోతిష బలంలో చూడాలంటే నీటిపారుదల శాఖ వారికి ఇబ్బందులు తప్పవండి. ఉద్యోగం చేస్తున్న వారికి, నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. మృగశీర నక్షత్రం వారికి మాత్రం నరదృష్టి అధికం ఉంటుందండి. అక్కడ పోయిన గొడవలు చిక్కులు చికాకులు వస్తాయండి. కాబట్టి ఆ గొడవలు చిక్కులు చికాకులు రాకపోవడానికి వీరు చాలా వరకు మౌనం పాటించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి. వీరు ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కులదేవత ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. కులదేవుడు కావచ్చు, కులదేవత కావచ్చు, పూజ చేయడం చాలా వరకు మంచిది. వీరి జాతక బలంలో మాత్రం ముఖ్యంగా శుక్రవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. వీరి పేరు మీద చూడాలంటే కళాకారులకైతే మాత్రం చాలా వరకు అనుకున్నది సాధించే అవకాశాలు ఉంటాయండి. కళాకారులు, గీత రచయితలు రాసేవారు కావచ్చు, లేదా డైరెక్టర్లు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, సంగీత కళాకారులు కావచ్చు, అలాగే గాయకులు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, అలాగే మాత్రం నటీ నటులు కావచ్చు, చాలా వరకు శుభయోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీడియా రంగం వారు, టీవీ రంగం వారు కావచ్చు, సినీ రంగం వారు కావచ్చు, చాలా వరకు మంచి అవకాశాలు వస్తాయంటే ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే తిరుగు ఉండదు. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
ఈ ఇబ్బందులు చిక్కులు తొలగి వారికి చాలా వరకు అదృష్ట బలం కలిసి రావాలంటే మాత్రం నటరాజస్వామిని, అంటే ఆ పరమశివుడు కూడా నటరాజ రూపంలో ఉంటాడు కాబట్టి నటరాజస్వామిని పూజ చేయటం, శ్రీకృష్ణుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. వీరి పేరు మీద గాయత్రి మాతకు పూజ చేయటం చాలా వరకు మంచిదండి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. మూడవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. వీరికి మాత్రం మనుషుల సహకారం లేకపోయినా మాత్రం దైవ సహాయం చాలా వరకు ఉంటుందండి. వీరి పేరు మీద గురుబలం ఉన్నది. వీరి జాతక బలానికి చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు వీరి జాతక బలానికి. కానీ కొత్తగా వివాహం వీరు చేసుకుంటున్న వారైతే మాత్రం కళ్యాణ విషయంలో మాత్రం కొద్ది అసంతృప్తి యోగాలు కలిసి వచ్చే అసంతృప్తి కలిగే అవకాశాలు ఉంటాయండి. ఒక 2-3 నెలలు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇబ్బందులు ఉంటాయండి. తర్వాత వీరికి చాలా మంచిగా ఉంటుంది. వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఈ 2025వ సంవత్సరం చాలా వరకు అన్ని రాసుల మీద, అన్ని నక్షత్రాల మీద, అన్ని దేశాల మీద, అన్ని ప్రాంతాల మీద, అన్ని రాష్ట్రాల మీద, దక్షిణాది ఉత్తరాది కాకుండా అరిష్టాలు ఉన్నాయి కాబట్టి వీరి మీద కూడా మాత్రం ఈ రాశి వారి మీద కూడా అరిష్టాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి వారు మాత్రం శాంతి చేసుకోవడం చాలా వరకు మంచిదండి. కానీ ఈ రాశి వారే కాదు, ప్రతి రాశి వారు ప్రతి నక్షత్రం వారు శాంతి చేయించుకోవడం మంచిది. అలాగే జ్యోతిష శాస్త్రం మీద నమ్మకం లేని వారు మాత్రం మామూలుగా మాత్రం చాలా వరకు మాత్రం ఇతరులకు సహాయపడడం మంచిది. అంటే వృద్ధులకు, దివ్యాంగులకు, వికలాంగులకు ఇటువంటి వారికి సహాయం చేసినా కూడా వారి మీద ఉన్న చిక్కులు చికాకులు దోషాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటాయండి. దైవ పూజ చేయటం అంటే మానవ సేవ చేసినా కూడా మాత్రం దైవ సేవ చేసినట్టే అండి. చాలా వరకు మంచి యోగ బలాలు ఉంటాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా అన్నదానం చేయటం చాలా వరకు మంచిది. వీరికి మాత్రం ఎరుపు వస్త్రం కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. బూడిద రంగు కలిసి వచ్చే అవకాశం లేదు వీరి జాతక బలానికి. కళ్యాణంలో దోషం ఉన్నవారు, చిక్కులు చికాకులు ఉన్నవారు, అలాగే కుజదోషం, సర్పదోషం, అలాగే మాత్రం ముఖ్యంగా చూడాలంటే మాత్రం చాలా వరకు మాత్రం వివాహ దోషాలు ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా శ్రీశైల మల్లికార్జున స్వామిని పూజ చేయటం, లేదా శివపార్వతుల కళ్యాణం చేయటం, లేదా శ్రీకాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతుల పూజ చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది. అలాగే కొందరు ఇళ్లలో మాత్రం రేణుక ఎల్లమ్మని పూజ చేసే ఆచారం ఉంటుంది, అది చేయటం చాలా వరకు మంచిది. కొందరికి మాత్రం కులదేవత గంగానమ్మకు పూజ చేసే అలవాటు ఉంటుంది, అది చేయటం కూడా చాలా మంచిది. కొందరికి మాత్రం ఈ జ్యోతిష బలంలో మైసమ్మను పూజ చేసే అలవాటు ఉంటుంది గృహచార ప్రకారం, అది కూడా చేయటం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం సమ్మక్క సారక దేవతలకు కూడా మాత్రం చేసే అలవాటు ఉంటుంది, అది చేయటం కూడా చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరి జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ఈ నెల మాత్రం ముఖ్యంగా పౌర్ణమి గడియల, కాముని పౌర్ణమి అంటారండి. ఈ కాముని పౌర్ణమి గడియల మాత్రం చాలా వరకు వారికి విశేషమైన యోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మాత్రం ఇంట్లో ఉన్న పాత వస్తువులు, అంటే అన్ని వస్తువులు కాదండి, పనికిరాని వస్తువులు మాత్రం వారు కాల్చి ఆ బూడిదను ఇంటిలో దాచిపెట్టుకోవడం చాలా మంచిది. కొద్ది వరకు, ఎక్కువ కాదు, మొత్తం కాదు, ఒక పావు కిలో వరకు దాచిపెట్టుకొని మాత్రం అది మాత్రం పిల్లలకు బాలలకు మాత్రం అప్పుడప్పుడు బొట్టు పెట్టుకోవడం, వారి మీద ఉన్న ఇంటి మీద ఉన్న దుష్టశక్తులు, వారి మీద ఉన్న దుష్టశక్తులు వెళ్ళిపోయే అవకాశం ఉందండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి పరమేశ్వరుడి దయ వలన. శుభం భూయాత్.